ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ యవనస్తుల కోరికలో పాల్పొందడానికి దేవుడు ఇచ్చిన కృపకై మనసారా దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసి దిన యవనస్తుల కోరికను మనం ప్రారంభం చేసుకుందాం. స్తోత్ర స్తోత్ర మహాపరిశుద్ధుడా, ప్రేమమూర్తి, దయగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ. గడిచిన కాలం అంతా కూడా మీరు రెక్కల కింద కాపాడుకున్నావు. ప్రత్యేకంగా ఈ 2020వ సంవత్సరంలో 5 మాసాలు కాచి కాపాడి 6వ మాసంలో మొదటి బేస్తవారం దినమున నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై నీకు వందనాలు స్వామి. ఇది యవనస్తుల కూడికంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి యవనస్తురాలు ఫలించాలి, అభివృద్ధి పొందాలని నీ ఉద్దేశమైంది కనుక నీలో ఫలించినట్లుగా, మీలో అభివృద్ధి పొందినట్లుగా ప్రతి బిడ్డను దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాటల్లో, ప్రార్థనలో, వాక్యదానంలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు తండ్రి, వారిని, వారి యొక్క భవిష్యత్తును, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. సమస్తము మర్యాదకరముగా, క్రమముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించవలసిందిగా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని చూస్తూ కనపరుస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మన మధ్యలో ఎవరి బిడ్డలు ఉన్నారు, వారి ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి కనపరుస్తారు.
థ్యాంక్ యూ పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మంచిదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గత 4-5 వారాల నుండి ధ్యానం చేస్తున్నాము. ఫలించుట ఇది 5వ భాగము. మిగతా 4 భాగాలు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయవచ్చు. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేయించున్నాం. ఫలించుట అనే అంశం మీద గత వారాలుగా మనం ధ్యానం చేద్దాం. ఇది 5వ భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ మాట. పేజీ నెంబరు పాత నిబంధన గ్రంథము 43వ పేజీ. ఆదికాండము 49:22 వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొక్క ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న దేవుడవు తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నాకున్న జ్ఞానాన్ని సర్వనాశనం చేసి మీ సమృద్ధి అయిన జ్ఞానాన్ని మాకు బోధించండి. వెనుగన చెవులు, భద్రపరుచుకున్న మనసు, దాచుకున్న హృదయాన్ని మా అందరికీ దయచేయవలసిందిగా యేసయ్య నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియులారా, యోసేపుడు ఫలించడి కొమ్మ అంటే మనము ఫలించాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తమైంది. మనము ఈ లోకంలో దేవుని కొరకు ఫలించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని లోకంలో మనల్ని నిర్మించినాడని క్రీస్తు పేరిట మనవి చేయుచున్నా. ఏ రీతిగా ఫలించాలి, ఏ రీతిగా వర్ధిల్లాలి అని అంటే 2వ యోహాను పత్రిక 2వ వచనంలో అన్ని విషయాల్లో మీరు ఫలించాలి, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క చిత్తం. అన్ని విషయాల్లో ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి బిడ్డ కూడా అన్ని విషయాల్లో ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరికై ఉంటుంది. కనుక ప్రియులారా, కీర్తనకారుడు కూడా 144వ కీర్తన 12వ వచనంలో మా కుమారులు ఎదిగిన మొక్క వలె ఉన్నారు అని రాయబడి ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన 144వ కీర్తన 12వ వచనంలో మా కుమారులు ఎదిగిన మొక్క వలె ఉన్నారు అంటే మనం ఎదిగి ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక యవనస్తులారా, యవన బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి, నువ్వు దీవించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. కనుక ఈ విషయం గుర్తించక ఎంతో మంది యవనస్తులు లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు ఫలించాలని, మనుషుల కొరకు, కుటుంబం కొరకు ఫలించాలని, అనేకుల కొరకు దీవెనకరంగా ఉండాలనే ఆ యొక్క ఆలోచన కోల్పోయి లోకానుసారంగా జీవించడానికి యవనస్తులు ఇష్టపడుతున్నారు. ప్రేమతో నేను మనవి చేయుచున్నాను, మీరు ఎదిగి ఫలించాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. కనుక ప్రియులారా, మనం ఎదగాలి అంటే, ఒక్క మొక్క ఎదగాలి అనంటే 2 అనుభవాలు. మొదటిదేమో చనిపోయే అనుభవం కలిగి ఉండాలి. రెండవది కిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలించాలి. క్రిందికి వేరు తన్నాలి అంటే ఒక మొక్క భూమిలో నాటినప్పుడు దాని వేరు ఎంత లోతులోకి వెళుతుందో అంత పైకి ఎదగగలుగుతారు. కనుక ప్రియుడా, దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ లోతులోకి ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మీయ లోతులోకి దిగాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పమై ఉంది. మనం కిందికి దిగి పైకి ఎదిగి ఫలించాలంటే, క్రిందికి వేరు దిగాలి అనంటే నేల ప్రాముఖ్యమైనది ఉండాలి. అన్ని నేలలో క్రిందికి వేరు దిగదండి. అన్ని నేలలు, కొన్ని చౌడు నేలలు ఉంటాయి, కొన్ని గరుకు నేలలు ఉంటాయి, కొన్ని బండ నేలలు ఉంటాయి. కనుక మనం ఎదగాలి అనంటే నేల అనగా మన హృదయం కూడా సారవంతమైన హృదయముగా కలిగి ఉండాలి. కనుక ఇప్పుడున్న నేలలు సరిపోవు, మనకు ఒక నూతన నేల కావాలని గత వారంలో చూసాం. నూతన నేలలో భాగముగా నూతన స్వభావం కావాలి, నూతన మనస్సాక్షి కావాలి, నూతన మనసు కావాలి, నూతన జ్ఞానము కూడా కావాలి. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము మనల్ని ఫలింప చేయదు.
పైనుండి వచ్చే జ్ఞానం యాకోబు పత్రికలో పోయినసారి చూసాం. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది అని మనం చూసాం. యోసేపు పవిత్రమైన జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు. యోసేపు దేవుని జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు కనుక ఆయన ఫలించాడు. కనుక ఈ దినమున మరొక మాట, మనం ఫలించాలంటే నూతన స్వభావము, నూతన మనస్సాక్షి, నూతన మనసు, నూతన జ్ఞానంతో పాటు నూతన దృష్టి కూడా మనకు కావాలి. నూతన చూపులు కూడా కావాలండి ప్రియులారా. ఫలించుటకు మనం నూతన దృష్టి కలిగిన వారముగా మనం ఉండాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చదవలసిందిగా కోరుచున్నాం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని, వెలుచూపు వలన కాక అంటే భౌతిక సంబంధమైన చూపులు మనం కలిగి ఉంటే మనం ఫలించలేమండి. విశ్వాసము కలిగిన చూపులు కావాలి, విశ్వాసము కలిగిన దృష్టి కావాలి. దానినే నూతన చూపు అన్నారు. ఈ భౌతిక సంబంధమైన చూపులు, ఈ భౌతిక నేత్రాలతో చూసే చూపుల వలన, ఈ భౌతిక సంబంధమైన దృష్టి వలన ఎవరు కూడా ఫలించలేరండి. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే విశ్వాసము కలిగిన చూపు కలిగిన వారముగా ఉండాలి. ఒక నూతన చూపు మనలో ఉండాలని క్రీస్తు పేరిట నేను మనవి చేయించున్నాను. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము వేచి చూచెను అని రాయబడి ఉంది. అంటే భౌతిక సంబంధమైన నేత్రాలు కలిగి, చూపు కలిగి మనం వస్తే పొందబోయే ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేమండి. పొందబోయే ఎప్పుడో జరిగే ఆశీర్వాదం కొరకు మనకు ఆత్మీయ సంబంధమైన చూపులు కావాలి, నూతన దృష్టి కావాలి. భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన దృష్టి మనల్ని ఫలభరితంగా చేయదండి. విష చూపులు కలిగిన దృష్టి, భౌతిక సంబంధమైన దృష్టి లోకాన్ని ఆకర్షించినట్లుగా చేస్తుంది, లోక సుఖభోగాలు అనుభవించినట్లుగా చేస్తుంది, లోక పద్ధతులను చేసేటట్లుగా ఈ చూపులు చేస్తూ ఉంటాయి. అందుకే దేవుడు ఏమన్నాడంటే వెలుచూపును బట్టి కాక, ప్రకృతి సంబంధమైన దృష్టి కాక ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వారముగా ఉండాలి. విశ్వాసులకు తండ్రి అయిన మన పితరుడైన అబ్రహాము విశ్వాసమును బట్టి పునాదులు గల పట్టణముల కొరకై వేచి చూశాడు. ఆయన దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము పిలుపు జరిగింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనంలో పునాదులు గల పట్టణం కనబడుతుంది. అంటే ఆదికాండము 12వ అధ్యాయంలో పిలుపు కలిగితే ఆయన ప్రకటన గ్రంథములో ఉన్న పునాదులు గల పట్టణాన్ని ఆయన విశ్వాస నేత్రాలతో చూశాడు. కనుక ఎవరి బిడ్డలారా, ప్రేమతో నేను మనవి చేయించున్నాను. కనుక ప్రియులారా, వెలుచూపును బట్టి కాక ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వారముగా ఉండాలి. భౌతిక నేత్రాలతో చూస్తే మన మనసు కఠినమైతుంది, మన హృదయం కఠినమైతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి, మన ఉద్దేశాలు మారుతూ ఉంటాయి. కనుక భౌతిక సంబంధమైన దృష్టి కాకుండా ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వారముగా మనం ఉండాలి. యోసేపు ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వాడిగా ఆయన కనబడుతున్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోసేపు ఒకవేళ భౌతిక సంబంధమైన నేత్రాలతో తన అన్నలను చూస్తే, అన్నలు తనను అమ్మి వేశారు కదా, గుంటలో వేశారు కదా. ఇప్పుడు కాలక్రమేణా కాలం తిరిగిపోయి ఐగుప్తు దేశానికి యోసేపు 2వ రాజుగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. తన అన్నలు ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తనని హింసించారో, ఎవరైతే తనని హేళన పాలు చేశారో అదే అన్నలు యోసేపు ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు ఒకవేళ యోసేపు ప్రకృతి సంబంధమైన దృష్టితో వాళ్ళ అన్నలను చూస్తే పరిస్థితి ఏమయ్యేది? ఒకసారి మీరు ఆలోచన చేయండి.
అది వేరే రకంగా ఉండేది, వేరే తీరుగా ఉండేది. అందుకే యోసేపు ఏమన్నంటే, అన్నలారా మీరు భయపడకండి అంటే, యోసేపు యొక్క చూపులు ఆత్మ సంబంధమైన చూపులు. ఒకవేళ యోసేపు ప్రకృతి సంబంధమైన చూపు దృష్టి కలిగి ఉంటే అతని ఆలోచన మారేది, అతని అభిప్రాయం మారేది, అతని నిర్ణయాలు కూడా మారేవి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉండేవి. కనుక ప్రియులారా, భౌతిక సంబంధమైన దృష్టి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం ఆశీర్వదించబడలేము. ఎందుకంటే మన హృదయము గట్టిదైపోతుంది, కఠినమైపోతుంది. కఠినమైన నేలలో, గరుకు నేలలో, బండమారిన నేలలో ఏ విత్తనము వేసినా అది మొలకెత్తదు, పైకి ఎదగదు, అభివృద్ధి చెందదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, మీకు ఒక నూతన దృష్టి కావాలి, మీకు ఒక నూతన దృష్టి కావాలి. నూతన నేలలో భాగముగా మనం ఫలించాలి అనంటే నూతన స్వభావం కావాలి, నూతన మనసాక్షి కావాలి, నూతన మనసు కావాలి, నూతన జ్ఞానము కావాలి. దానితో పాటు నూతన దృష్టి కూడా కలిగిన వారుగా మనం ఉండాలి. ఆదికాండము 2-3 అధ్యాయంలో మనం ఏం చూసాము? హవ్వ పండును చూసింది, అంతకుముందు చూసింది కానీ ఆమెకు రమ్యమైనదిగా కనబడలేదు. ఎప్పుడైతే అపవాది బోధమోసిందో ఆమెను చూడగానే చూపునకు రమ్యమైనది అన్నది రాయబడి ఉంది. అంటే ఆమె భౌతిక నేత్రాలతో ఎప్పుడైతే చూసిందో ఆమె నిర్ణయంలో మారిపోయింది, ఆమె అలవాట్లు మారిపోయాయి, ఆమె పద్ధతులు మారిపోయింది, ఆమె ఆలోచన మారిపోయింది. గబుక్కులో వెళ్ళి ఆ పండు తిన్నది, పాపంలో పడిపోయింది, శాపానికి గురి అయిపోయింది. ప్రియులారా, ఎవరు బిడ్డలారా, మీ చూపులు ఎటువైపు మీరు చూస్తున్నారు? ఏ చూపులు మీరు కలిగి ఉన్నారు? ఏ నేత్రాలు మీరు కలిగి ఉన్నారు? విష చూపులు కలిగి ఉన్నారా? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే పాపం చేసిన వారని రాయబడి ఉంది. కనుక భౌతిక సంబంధమైన చూపులు మనల్ని అధపాతాళానికి తీసుకుని వెళ్తాయి, మనల్ని ఫలించనీయవు, ఫలించవు. కనుక మనం ఎదిగి ఫలించాలని దేవుని ఉద్దేశం కనుక మనకు ఒక నూతన చూపులు కూడా మనకు కావాలి. మనం విశ్వాస నేత్రాలతో చూడాలి, విశ్వాస సంబంధమైన చూపులు కలిగిన వారముగా మనం ఉండాలి. అబ్రహాము 12వ అధ్యాయంలో పిలుపు కలిగితే 21వ అధ్యాయంలో ఉన్న పునాదులు గల పట్టణముల కొరకై ఆయన దాన్ని చూసి విశ్వాసముతో చూసి మురిసిపోయాడని రాయబడి ఉంది. కనుక ప్రియులారా, నూతన ఎదుగుటలో, ఫలించుటలో భాగముగా నూతన దృష్టి కావాలి. మరొక మాట కూడా చదవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఫలించుటలో భాగముగా నూతన దృష్టితో పాటు నూతన చెవులు కూడా కావాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 7వ వచనం చెవిగలవాడు వినుగాక. 17వ వచనం చెవిగలవాడు వినుగాక. అంటే చెవులు లేవని అర్థమా? కాదండి. ఏం వింటున్నావు నీవు? ఎలాంటి మాటలు నువ్వు వింటున్నావు? ఎలాంటి మాటలు విని స్పందిస్తున్నావు? వినుట వలన విశ్వాసం కలుగును అని రాయబడి ఉంది. అది దేవుని వాక్యము వింటే విశ్వాసం కలిగిన వారుగా మనం జీవిస్తూ ఉంటాం. యోసేపు ఒక విగ్రహారాధన దేశంలో, ఒక పరాయి దేశంలో దేవుని మాటను వినగలిగిన యవ్వన బిడ్డగా ఉన్నాడు. యవ్వనస్తులారా, ఏది వింటున్నారు మీరు? ఏది చూస్తున్నారు? మీరు ఫలించాలని దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. కానీ మీ చూపులను బట్టి, భౌతిక సంబంధమైన చూపులను బట్టి ఫలించలేకపోతున్నారు. మీరు భౌతిక సంబంధమైన మాటలను బట్టి విని దేవుని సంబంధమైన మాటలు వినక మీ హృదయాలు కఠినమైపోతున్నాయి. వినుట వలన విశ్వాసం కలుగు. దేవుని వాక్యం వింటే, దేవుని మాటలు వింటే, దేవుని యొక్క స్వరం వింటే నీ జీవితంలో మార్పు వస్తుంది. ఎవరు బిడ్డలారా, నువ్వు ఎందుకు ఫలిస్తలేవంటే నువ్వు దేవుని మాటలు జాగ్రత్తగా నువ్వు వినడం లేదు, దేవుని స్వరమును వినడం లేదు. యోసేపు పరాయి దేశంలో కూడా
దేవుని స్వరము విన్న కుమారుడుగా కనబడుతున్నాడు. యోసేపు ఏ రీతిగా విగ్రహారాధికుల మధ్య, అన్యుల మధ్య జీవించాడో నేటి దినాల్లో కూడా మనము అన్యుల మధ్య జీవిస్తున్నాం, విగ్రహారాధికుల మధ్య జీవిస్తున్నాం. యోసేపు దేవుని మాట వినడం ఆయనకు వీలైనప్పుడు మనకెందుకు వీలు కాదు? మనకెందుకు వీలు కాదండి? లోకంలో మనం జీవిస్తున్నాం, అయినా దేవుని స్వరము వినే వారముగా మనం ఉండాలి. అంటే మనకు ఒక నూతన చెవులు మనం కావాలండి. చూడండి, లేఖనాలు చూడండి. 18వ కీర్తన 15వ వచనం చదవండి. 18వ కీర్తన సామెతల గ్రంథము 18:15 వచనాన్ని చదవాల్సిందిగా కోరుచున్నాం. సామెతల గ్రంథము 18వ కీర్తన 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును. యవనస్తులారా, ప్రియ చెల్లి, తమ్ముడు, ప్రేమతో మనవి చేస్తున్నాను, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును. నువ్వేం వింటున్నావు? దేన్ని వెతుకుతున్నావు? నువ్వు ఏం చూస్తున్నావు? ఏం అలవాటు కలిగి ఉన్నావు? నీ చూపులు ఎలాగున్నవి? నీ వినడము, నీ స్వరం దేన్ని నీవు వింటున్నావు? జ్ఞానుల చెవి తెలివిని వెతుకును అని రాయబడి ఉంది. తెలివి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. పోయినసారి వీడియోలో మనం చూసాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, పైనుండి వచ్చిన జ్ఞానం తెలివిని వెతుకుతుంది, పవిత్రతను వెతుకుతుంది అని రాయబడి ఉంది. కనుక ప్రియులారా, నువ్వేం వింటున్నావు? సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఒకసారి 12 నుండి 14 వచనాల వరకు స్పష్టంగా చదవాల్సిందిగా నేను మనవి చేయుచున్నాను. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయ గద్దింపును నేనెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. ఉండినను ప్రతి విధమైన కొంచెమే ఎడమాయను అవి నీవు చెప్పుకొనుచు మూలుగుచుందువు. బాధ అనుభవిస్తావండి. ఉపదేశం వినక, గద్దింపును వినక, బోధకుల మాట వినక ప్రమాదంలో పడే అవకాశం. మూలుగుచుందువు నువ్వు మూలిగినప్పుడు ఎవరు నీ యొద్దకు రారండి. కనుక ప్రియులారా, సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి. దేవుని స్వరం వింటే, దేవుని మాటలు వింటే, దేవుని గద్దింపును వింటే, బోధకుల మాటలు వింటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ సామెతల గ్రంథంలో సామెతలు రాసిన ఆయన ఏమంటున్నాడు? అయ్యో, నేను ఎట్లా వినకపోతిని, నేను ఇప్పుడు మూలుగుచున్నాను, నేను ఇప్పుడు బాధపడుచున్నాను, ఇప్పుడు నేను శ్రమ పడుతున్నాను అని రాయబడి ఉంది. కనుక నువ్వు ఫలించాలి అంటే నీకు ఒక నూతన చెవులు కూడా కావాలి. అంటే ఇప్పుడు చెవులు లేవని నా ఉద్దేశం కాదు, నీ వినడంలో మార్పు రావాలి. వినక, త్రోసివేయక, తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక, బోధకుల మాట వినక, ఈ లోక సంబంధమైన విషయాలకు అలవాటు పడి, స్నేహానికి అలవాటు పడి, భౌతిక సంబంధమైన స్నేహం చేసి వారి మాటలు విని నీ జీవితాన్ని ఆగం చేసుకోకూడదు, నీ బ్రతుకును ఆగం చేసుకోకూడదు. మంచి చదువు చదువుతున్నావు, మంచి జ్ఞానం ఉంది, మంచి వివేకం ఉంది, మంచి తెలివి ఉంది, నువ్వు అభివృద్ధి చెందడానికి కావలసిన క్వాలిటీ నీలో ఉంది. అయితే నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు సరి అయిన విధానంలో మాటలు వింటలేవు, దేవుని మాటలు వినలేకపోతున్నావు. నువ్వు మూలిగినప్పుడు, నువ్వు అడ్డం పడ్డప్పుడు, వ్యాధి సంభవించినప్పుడు, వేదన పడినప్పుడు యవనస్తుడా మూలిగే సమయం వస్తుంది. అప్పుడు ఎవ్వరు కూడా మనల్ని దరికి తీరండి. మరొక మాట చూద్దామను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చివరికి వచ్చేస్తున్నాను. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. ఏం వినాలి? దేవుని ఉపదేశాన్ని
వినాలి. కనుక ప్రియులారా, ఫలించాలనేది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని కోరిక. నువ్వు ఫలించలేకపోవడానికి నీ చూపులు కారణం కావచ్చు. కనుక నీకు ఒక నూతన దృష్టి కావాలి. రెండవది నూతన చెవులు కాదు. చివరిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. చివరి మాట చెప్పి నేను ప్రార్థిస్తాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనం చదవలసిందిగా కోరుచు. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని 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 నువ్వు బహుగా అభివృద్ధి పొందినట్లు నువ్వు దేవుని మాటలు విని అనుసరించు. ప్రియుడా, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, దేవుని మాటలు వినాలి, దేవుని స్వరం వినాలి. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని స్వరం విన్నవాడుగా ఆయన కనబడుతున్నాడు. యోసేపు దేవుని స్వరం విన్నాడు గనుక, యోసేపు దేవుని మాటలు విన్నాడు గనుక అతడు ఫలించడానికి వీలైంది. ప్రేమతో మనం చేస్తున్నాను, నువ్వు ఫలించాలనేది దేవుని ఉద్దేశం, దేవుని కోరిక. కనుక నూతన ఫలించుటలో భాగముగా నీకు నూతన స్వభావం కావాలి, నూతన మనసాక్షి కావాలి, నూతన మనసు కావాలి, నూతన జ్ఞానం కావాలి, నూతన దృష్టి కావాలి, నూతన చెవులు కూడా నువ్వు కావాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, నువ్వు వృద్ధిలోకి తీసుకొస్తావు. నేను ఫలించాలనేది తండ్రి చిత్తము గనక మనం ఫలించకుండా చేసే పాప సంబంధమైన పాపభూయిష్టమైన ఈ లోకంలో మనం ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలనేదే ఈ వర్తమానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన మీద ఉన్న పాప శాపాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి మన నిమిత్తం శ్రమపడి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు. మన పాపములు ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని మనకు స్వేచ్ఛనిచ్చాడు. కనుక దేవుడిచ్చిన ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు ఫలించుదుము గాక. మెగాపేసు దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తల్లుల నుంచి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు? నీ చూపు నూతనమైన చూపులు కావాలి. నువ్వు వినడం, నీకు నూతన చెవులు కావాలి. నువ్వు బహుగా అభివృద్ధి పొందినట్లుగా విని అనుసరించు. వినాలి. దేవుని స్వరం వింటే నువ్వు ఫలిస్తావు. మహాపరిశుద్ధుడా, ప్రేమామూర్తి, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా యవనస్తుల కూడికలో పాల్పొందడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మేము ఎదిగి ఫలించాలని నీ చిత్తము, నీ ఉద్దేశమై ఉంది. మేము ఫలించటంలో భాగముగా అనేక కోణాల నుండి మాతో మాట్లాడుతున్నందుకై నీకు వందనాలు స్వామి. ఇది నా పాఠం ద్వారా మాతో మాట్లాడినావు. ఎంతమంది అయితే విన్నారో వారందరూ యేసు నామములో ఫలించుదురు గాక, అభివృద్ధి పొందుదురు గాక. సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన చూపులు కలిగి ఆత్మ సంబంధమైన స్వరము వినే బిడ్డలుగా ప్రతి యవనస్తురాన్ని దీవించి ఆశీర్వదించమని, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. తండ్రి, చదువుకున్న బిడ్డలను దీవించి పై చదువులకు కావాల్సిన ఈవులను దయచేసి మంచి ఉద్యోగాల చేత బిడ్డలను వర్ధిల్పచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.